దేవుడి నామానికి స్తోత్రములు. ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. దేవుడు ఈ దినమున మీతో మాట్లాడుతున్నటువంటి మాట, చక్కని అవకాశము ఈ సమయంలో మీకు ఇస్తూ ఉన్నాడు. అడుగుడి మీకు ఇవ్వబడును అంటూ ఉన్నాడు. ఏది మీకు ఇష్టమో అది అడిగినట్లయితే అది మీకు నేను ఇస్తాను అని చెప్పేసి అని మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, సొలొమోను ఈ రాజ్యాన్ని నేను ఎలా పరిపాలించాలి, నాకు జ్ఞానము వివేచన దయచేయని చెప్పి అడిగాడు. దేవుడు ఒక మంచి అవకాశం ఇచ్చాడు. అడుగుడి మీకు ఇవ్వబడును అని చెప్పేశాడు. అలా అడుగుమన్నప్పుడు మీకు ఇస్తాను అని చెప్పి అన్నప్పుడు సొలొమోను ఎంత చక్కగా అడగొచ్చండి. కానీ ఆయన అడిగింది జ్ఞానము, బుద్ధి, వివేచన మాత్రమే. ఎప్పుడైతే ఆయన ఘనతను, ఐశ్వర్యమును కోరకుండా జ్ఞానమును, బుద్ధిని, వివేచన కావాలని అడిగాడో, ఆ అడిగే విధానము దేవునికి నచ్చింది. వాటితో పాటు దేవుడు ఆయనకి ఘనతను, ఐశ్వర్యమును కూడా ఏ రాజుకు కూడా నేను ఇలా ఇవ్వలేదు అని చెప్పేసి అని ఆ రీతిగా సొలొమోనుకు దేవుడు ఇచ్చాడు. ఈరోజు దేవుడు నిన్ను కూడా మాకు అడుగుతున్నాడు, నీకు ఏది కావాలో అది అడుగు, నేను ఇస్తాను అని. నువ్వు డబ్బులు అడుగుతున్నావా? ఐశ్వర్యం అడుగుతున్నావా? ఏమడుగుతూ ఉన్నావు? సొలొమోను అడిగిన దానికంటే అధికముగా పొందుకున్నాడు. మరి దినమున వాక్యం ఇచ్చినటువంటి నీవు ఏది అడగాలని నీ నోరు ఇప్పుతూ ఉన్నావు? దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. 2వ కీర్తన 8వ వచనములో వాక్యం ఈ రీతిగా ఉంది, నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను, భూమి దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చెదను. ఏమంటున్నాడు? అడగమంటున్నాడు. ఏదడుగుతావు? ఇది అడుగుతావా? ఇది నేను ఇస్తాను. జనములను నీకు స్వాస్థ్యముగాను, భూమి దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదని అంటున్నాడు. డబ్బును అంటలేడు అక్కడ, ఐశ్వర్యం అంటలేడు అక్కడ, ఆస్తులను అంటలేడు అక్కడ, ఉద్యోగములను అంటలేడు అక్కడ. నువ్వు అడగాల్సిన అవసరం లేదు. నువ్వు దేవుడెందు భయము భక్తి కలిగి నీ పాపమును విడిచి నువ్వు దేవుడెందు నువ్వు నమ్మకముగా ఉన్నప్పుడు నీకు ఏది కావాలని తెలుసు, ఆయనకి ఇస్తాడు నీకు. కానీ ఆయన అంటున్నటువంటి మాట, నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను, భూమి దిగంతముల వరకు సొత్తుగానే నీకు ఇచ్చేదని అంటూ ఉన్నాడు. దేవుని పిల్లరా, సవాలు ఇస్తూ ఉన్నాడు ఆయన. గొప్ప అవకాశం నీకు ఇస్తూ ఉన్నాడు. దేవుని పిల్లరా, ఏది అడగాలని నువ్వు అనుకుంటూ ఉన్నావు? ఈ లోకంలో ఉన్నవన్నిటిని కూడా ఒక దినమున గతించిపోతే కానీ ఆత్మానుసారమైనటువంటి జీవితంలో నువ్వు అడిగినప్పుడు అవి ఏవి కూడా గతించక నీతో పాటు వస్తూ ఉంటాయి. ఆయన రాజ్యంలో గతించనివి ఉండే దేవుని బిడ్డలారా, స్థిరమైనవి ఉండేవి. మత్తయి సువార్త 21వ అధ్యాయం 22వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది, మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మినేడలా మీరు వాటన్నిటినీ పొందుదురని వారితో చెప్పాను. దేవుని బిడ్డలారా, గర్భము లేని వారు గర్భం నిమిత్తమే ప్రార్థించినారు, ఆరోగ్యము బాగలేని వారు స్వస్థత నిమిత్తమే అడిగి ఉన్నారు. అన్నీ కూడా సమస్తము కోల్పోయిన వారు మరలా మాకు దయచే ప్రభు అని చెప్పి అడిగినప్పుడు సమస్తమును కూడా వారికి ఇచ్చిన్నాడు. ఏదైతే వారి దగ్గర నుండి తొలగిపోయిందో దేవుని బిడ్డలారా, అవన్నిటిని కూడా వారు దేవుని అడిగినప్పుడు వాటన్నిటిని కూడా ఇచ్చాడు. కానీ ఈ అంత్య దినాలలో, ఈ చివరి దినాలలో నీవు అడగాల్సింది ఏంటిదంటే, నీ అక్కర్లేవో ఆయనకు తెలుసు గనక ఆత్మీయ జీవితము నిమిత్తమే మీరు అడగండి. మీ ఆత్మీయ జీవితాన్ని స్థిరపరచుకోవడానికి మీరు అడగండి. ఆయన రాజ్యంలో హక్కును మీరు అడగండి. ఆయన రాజ్యంలో స్థానమును మీరు అడగండి. ఆయన నేను వెళుతున్నాను, మీ కొరకు నేను స్థలమును సిద్ధపరుస్తాను అన్నాడు కదా. ఆ స్థలములో నేను నివాసం ఉండడానికి ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో, నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో అని మీరు అడగండి దేవుని బిడ్డలారా. అప్పుడు అడిగే వాటిని నువ్వు నమ్మి అడిగినప్పుడు ఖచ్చితంగా ఆ రాజ్యము నీకు వస్తుంది. ఆ గుడ్డివాడు కేకలు వేస్తూ ఉన్నాడు, యేసు నువ్వు నన్ను దాటిపోకయా, నన్ను విడిచిపెట్టిపోకయ్యా అని చెప్పేసి అని ఆయన కేకలు వేస్తూ నన్ను దాటిపోకయ్యా అని ఆయన అడుగుతున్నాడు. దేవుడు బిడ్డలారా, వెంటనే యేసు అక్కడ ఆగి ఉన్నాడు. ఈరోజు నీవు కూడా దేవుని అడిగేది అదే, అయ్యా నాలో నుండి నువ్వు వెళ్ళిపోవద్దు, నా కుటుంబంలో నుండి నన్ను విడిచిపెట్టి, నా కుటుంబాన్ని విడిచిపెట్టి నువ్వు వెళ్ళొద్దు అయ్యా అని చెప్పి నువ్వు దేవుణ్ణి అడిగినప్పుడు నీ దేవుడు నీతో, నీ ఇంట్లో, మీ మధ్యలో మీతో పాటు ఆయన నివాసము చేస్తాడు. దేవుని బిడ్డలారా, దేవుని కార్యము మీ కుటుంబంలో జరుగుతుంది. వేదన అనేది ఉండదు, దుఃఖం అనేది ఉండదు. దేవుని బిడ్డలారా, అసమాధానం అనేది ఉండదు. నీ కుటుంబంలో సమాధానముతో, ఐక్యతతో మేలును పొందుకునేటటువంటి గొప్ప కార్యములు ఆయన చేస్తాడు. దాని నిమిత్తమే అడగండి దేవుని బిడ్డలారా. వాక్యం సెలవిస్తా ఉంది కదా, ఇక్కడ యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనంలో వాక్యం రీతిగా ఉంది, నా యందు మీరును మీ
మాటలను నిలిచియుండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. దేవుని బిడ్డలారా, నా యందు మీరు అడగండి. దేవుని నాలో ఉండమని, నా కుటుంబంలో ఉండమని మీరు అడిగినప్పుడు నా యందు మీరును, మీ యందు నా మాటలు, ఆయన వాక్యము నిలిచి ఉన్న ఎడలా మీకేది ఇష్టమో అప్పుడు అడగండి, అప్పుడు నేను ఇస్తాను. వాక్యము లేని చోట మీరు ఏది అడిగినా ఆయన ఇవ్వడు. యేసు లేని చోట మీరు ఏది అడిగినా అది మీకు అనుగ్రహింపబడదు. ముందుగా మీకు కావాల్సింది నీలో వాక్యం ఉండాలి, నీ కుటుంబంలో వాక్యం ఉండాలి, నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడి ఉండాలి, నీ కుటుంబము పరిశుద్ధాత్మతో నింపబడి ఉండాలి. దేవుని బిడ్డలారా, ఆ రీతిగా వాక్యముతో పరిశుద్ధాత్మతో మీరు నింపబడి ఉన్నప్పుడు మీ నోరు తెరిచి మీరు దేవుణ్ణి ఏది అడుగుతారో అది దేవుడు మీకు అనుగ్రహింపజేస్తాడు. అందుకైనా మాట్లాడుతున్నాడు, మీకు ఏది ఇష్టమో అడుగుడి. వాక్యం ఉన్న చోట మీకు ఏది కావాలో, దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి వారిగా ఉన్నప్పుడు మీకు ఏది కావాలో అది మీకు అనుగ్రహింపజేస్తాడు. దేవుని యందు భయము లేక, భక్తి లేక, భక్తిహీనులుగా ఉండి మీరు ఏది అడిగినని కూడా ఆయన మీకు ఇవ్వడు. దేవుడు బిడ్డలారా, ఈ దినమున దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట కూడా అదే. వాక్యం సెలవిస్తూ ఉంది కదా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనంలో వాక్యం ఎదుగుగా ఉంది. అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఆత్మీయంగా దేవుని యందు భయము భక్తి కలిగి నీ వ్యక్తిగత స్థితికి కావచ్చు, నీ సంఘానికి కావచ్చు, నీ కుటుంబానికి కావచ్చు, ఏది కావాలో అది అడగండి. దేవుడు మీకు అనుగ్రహింపజేస్తాడు. ఆయన మాట్లాడుతున్నటువంటి సంఘంలో తరతరములు సదాకాలము కూడా ఆయనకి మహిమ కలుగును గాక. అడిగినది ఇచ్చి ఉన్నాడు, ఇస్తాడు కాబట్టి ఆయనకి మహిమ కలుగుతుందని మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట కూడా అదే. యోహాను సువార్త 16వ అధ్యాయము 24వ వచనంలో వాక్యం ఎదుగుగా ఉంది. మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకును. ఈ దినమున మీ సంతోషము పరిపూర్ణం కావాలని మీరు అడిగినట్లయితే అది మీకు దొరుకుతుంది. మీ కుటుంబంలో నిండారుగా సంతోషమును, ఆనందము, మహానందము ఆయన కలుగజేయును గాక.